ఎట్ లాస్ట్ అన్న బర్త్‌డే అయితే వచ్చేసింది. చాలా రోజులు వెయిట్ చేసినా అసలు ఎప్పుడొత్తదా ఈ రోజని. ఎందుకంటే చాలా బిజీ అయిపోయిండు అన్న. అసలెప్పుడు చూసినా ఫోన్ ఎత్తడు. అసలు కనీసం ఏడున్నా బిజీ అంటాడు. కానీ లాస్ట్‌కి దొరికి చూసినాం ఏ రోజు వస్తదా అని. అదే అన్న బర్త్‌డే ఇవాళ కంప్లీట్ వచ్చేసింది. టైం మధ్యాహ్నం 2 అయితుంది. కానీ ఎండ మాత్రం చాలా అంటే చాలా బీభత్సంగా ఉన్నాయి. ఇక తెలిసిందే కదా సమ్మర్ వచ్చిందంటే ఇక షురు ఎండలు. ఈ ఎండల్లో మా లక్ ఏందంటే అన్నొచ్చి పిక్ చేసుకున్నాడు. ఇంకా ఈ ట్రాఫిక్ వీటి గోల ఇవేమి ఉండకుండా మేము ఎక్కడ అంటే మడికొండలో ప్లాన్ చేసినాం. కాకపోతే మా రూమ్ నుండి ఆ డిస్టెన్స్ చాలా అంటే చాలా ఉంది. లైక్ ఒక 10-12 కిలోమీటర్స్ వస్తుంది. సో అందుకే ఈ ఎండలో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇబ్బంది అది. ఈ ట్రాఫిక్ ఇవన్నీ ఇక తెలిసిందే ఇక హైదరాబాద్ గురించి. సో నేను కొత్తగా చెప్పింది ఏం అవసరం లేదు ఇక్కడ. 10-12 కిలోమీటర్స్ అని చెప్పా కానీ మేము పోయేసరికి అయితే చాలా అంటే నార్మల్గా అయితే బేసిక్గా 1 అవర్ కంటే తక్కువనే పడుతుంది. ఎందుకంటే 1 అవరే చాలా ఎక్కువ అసలు యాక్చువల్లీ. కానీ ఇక్కడ 1 అవర్ అంటే దాటిపోయింది. ఆల్రెడీ వచ్చేసరికి ఒక 80 మినిట్స్ వరకు పడ్డది. ఆల్మోస్ట్ 2 అవర్స్ ఇక మేము జర్నీ చేసినాం. జస్ట్ 10 కిలోమీటర్సే, ఎక్కువ కూడా కాదు. జస్ట్ 10 కిలోమీటర్స్కి అంత టైం అంటే ఇక మీరే ఊహించుకోండి అసలు ఎంత లేట్ అయిందనేది. అనుకున్న టైం ఒకటి కానీ మేము అక్కడ రీచ్ అయిన టైం ఇంకొకటి. అంటే ముందే చెప్పాగా మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయితే ఆడికి పోయేసరికి మాత్రం ఇక ఆల్మోస్ట్ 4 అయింది సాయంత్రం టైం. కానీ అక్కడ మేము బుక్ చేసుకున్న టైం అయితే 3-3:30 ఆ గ్యాప్లో బుక్ చేసాము. సో హాఫ్ అన్ అవర్ మాకు ఇక్కడ బొక్కనే చెప్పాలి ఈ ట్రాఫిక్ వల్ల. కానీ లాస్ట్కి ఇక అన్న డ్రైవింగ్ వల్ల మేము చాలా షార్ట్ కట్స్ చూసి ఫైనల్గా అక్కడికైతే రీచ్ అయ్యాము మా ప్లేస్కి. ఫోర్త్ ఫ్లోర్. సందేతో చేయాల మాట్లాడు బ్లాగ్ ఇది మాట్లాడు. ఇక ఫైనల్గా అసలు లేట్ చేయకుండా వచ్చిన టైంకి అయితే కొంచెం లేట్గా వచ్చినా కూడా పర్లేదు అనుకుంటా మేము చాలా మేనేజ్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టైం మాత్రం కేవలం 2 గంటలు మాత్రమే. ఇక వచ్చేసినాం కంప్లీట్ రాగానే ఇక ఎక్కడ ఏర్పాట్లు అక్కడ ఫాస్ట్గా మేము చేస్తూనే ఉన్నాం. ఇక మీరు చూస్తున్నారు కదా. కానీ వాళ్ళు ఇచ్చిన టైం ఏమో కానీ ఆ ప్లేస్ మాత్రం నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. బికాస్ పెట్టిన బడ్జెట్ కంటే వాళ్ళు చాలా ఇంకా గ్రాండ్గానే డెకరేషన్ ఇంకా కావాల్సిన బర్త్డేకి కావాల్సిన ఇంకా ఆ వస్తువులు అవన్నీ వాళ్ళు చాలా ప్రాపర్గా మేనేజ్ చేసి అన్నిటికీ ఏమాత్రం లోటు లేకుండా వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మాత్రం వాళ్ళు పెట్టిన ఆ డెకరేషన్ ఆ ఎఫర్ట్స్కి అయితే నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. బికాస్ నేను ఇంతగానో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఇలాంటి నార్మల్ బేసిక్ అమౌంట్లోనే ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకి చాలా డెకరేషన్ చూసినారు ఎంత డెకరేషన్ ఉందో. అందరూ పెట్టా కొంచెం అక్కడ కొంచెం లైటింగ్ ఇబ్బంది అయింది. తర్వాత అంటే మేము ఎంట్రీ ఇచ్చాక ఒక 20 మినిట్స్ తర్వాత సో వాళ్ళు ఏం చేశారంటే ఆ రూమ్ కాకుండా వేరే మల్టిపుల్ రూమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చెక్ చేసుకున్నారు ఏ రూమ్ ఇంకా ప్రాపర్గా మాకు బెస్ట్ అనిపిస్తుందో. సో అందుకే మేము ఇంకో రూమ్కి షిఫ్ట్ అయ్యాం. కానీ ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే కొంచెం వీడియో బ్లర్గా ఉంది. బ్లర్గా ఎందుకు ఉంది అంటే కాపీరైట్స్ వల్ల. బికాస్ ఈ వీడియో అప్లోడ్ చేస్తుంటే నాకు 2-3 కాపీరైట్స్ పడ్డాయి. సో అందుకే ఈ కాపీరైట్స్ అవాయిడ్ చేయడానికి ఇలా చేశాను కంప్లీట్ వీడియో బ్లర్. సో ఇది మాత్రం ఏం ఎఫెక్ట్ కాదు, అంటే లైక్ కెమెరా ఎఫెక్ట్ కాదు. కెమెరా క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. బికాస్ ఐఫోన్లో తీస్తున్నాం ఈ కెమెరా. సో క్వాలిటీ అనేది ఏమాత్రం తక్కువ లేకుండా మీకు అందిస్తాను.
ఇక లాస్ట్‌కి వచ్చిన హాఫ్ అన్ అవర్ కంప్లీట్‌గా కొంచెం వేస్ట్ అయిందనే చెప్పాలి. బికాజ్ అక్కడ లైట్స్ సరిగ్గా రాకపోవడం, ఇంకా ఈ రూమ్ చేంజింగ్ ఇదంతా. సో, కొంచెం అంటే కొంచెం లేట్ అయింది. సో, నో ప్రాబ్లమ్. బికాస్ ఆల్రెడీ అన్నీ బర్త్‌డే కావాల్సినయి కేక్స్ అవన్నీ అక్కడ ఆల్రెడీ ఉన్నాయి రెడీగా. సో, ఫాస్ట్‌గానే కంప్లీట్ చేసాం. ఇక లేట్ చేయొద్దని, బికాజ్ ఆల్రెడీ చాలా బుకింగ్స్ ఉన్నాయని చెప్పారు వాళ్ళు. సో, అందుకే మేము ఫాస్ట్‌గానే ఫినిష్ చేసాం. అండ్ ఎంత త్వరగా ఫినిష్ చేసినా కూడా నాకు మొత్తం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక సో, లేట్ చేయకుండా ఆఫ్టర్ ద బర్త్‌డే మేము ఇక్కడ దగ్గరలో ఉన్న ఇక్కడ మందికైతే వచ్చాము. బికాస్ మేము తినక నేను మార్నింగ్ అప్పుడెప్పుడు టిఫిన్ చేశా. మళ్ళీ ఇప్పుడు ఆ బర్త్‌డే అవన్నీ అయిపోయేసరికి మాకు ఈవినింగ్ 5:30 అయింది అలా టైం. సో, ఇక లేట్ చేయొద్దని మేము ఫాస్ట్ అండ్ కంప్లీట్ చేద్దాం. బికాస్ అన్నకు కూడా ఇంకా వేరే అదర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో, అక్కడ అవన్నీ టైమింగ్స్ సెట్ చేయాలంటే మేము ఇక్కడ ఫాస్ట్‌గా ఫినిష్ చేసేయాలి. సో, అందుకే ఇక్కడ మందికైతే వచ్చాం. కావాల్సిన టేస్ట్ అవన్నీ ఇక్కడ బాగుంటాయని వాళ్ళు రేటింగ్స్ కూడా ఇచ్చారు రివ్యూలో. సో, ఇక్కడ ప్రిఫర్ చేసాం మేము ఫస్ట్ ప్లేస్. ఇక వీళ్ళు కూడా ఆర్డర్ పెట్టిన 1 to 5 మినిట్స్ మధ్యలోనే వాళ్ళు ప్రిపేర్ చేసి చాలా ఫాస్ట్‌గా సర్వ్ చేశారు. బికాస్ చాలా మందిలో మనం చూస్తాం లైక్ వాళ్ళు ఈజీగా 10, 15, 20 మినిట్స్ వరకు గ్యాప్ తీసుకుంటారు. బట్ ఇక్కడ అలా వాళ్ళేం లేట్ చేయకుండా వితిన్ 5 మినిట్సే చెప్పిన ఆర్డర్‌కి వాళ్ళు ఇచ్చిన టేస్ట్‌కి చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యా. అండ్ మీరు కూడా ఈ వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా విజిట్ చేయాలండి ఇలాంటి ప్లేసెస్కి. బికాస్ మీ టైం సేవింగ్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో, వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. అది చాలా అంటే చాలా, బికాస్ ఇది కొత్త ఛానల్, సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్ నాకు. సో, తప్పకుండా మీకు తెలిసిన వారు ఎవరున్నా కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం పక్కా నొక్కండి. బికాస్ మీలాంటి సపోర్టే మాకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ మా యొక్క ఫుల్ టాలెంట్ని మీ వైపు చూపించాలని తప్పకుండా అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.